వెల్కమ్ టు మాధవి కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పప్పుచారు. చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం దీనికోసం ఒక కడాయి పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూను పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను పసుపు. ముందుగా నేను కోసి పెట్టేసుకున్నానండి. చిన్న చిన్నవి 2 టమాటాలు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ, ములక్కాయ ఒకటి వేశాను. ములక్కాయ చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారులో. ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్దండి. ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలా మనం తిప్పుకోవాలి బాగా. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. నేను కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఎక్కువగా మాడితే గనక టేస్టీగా అనిపించదు. మనం లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి ముక్కల్ని. సాల్ట్ రుచికి తగినంత. నేను ఒక కప్పు కందిపప్పు ఉడికించుకొని పప్పులో మనకి 1 లీటర్ నీళ్లు పోసి కలుపుకొని నేను పక్కన పెట్టుకున్నాను. మూత పెట్టితే లోపల మగ్గిద్ది. ములక్కాయలు అనేవి లోపల లోపల ఉడుకుతాయి. ఇలా ఫ్రై చేసుకుంటంలోని టేస్ట్ అనేది ఉండిద్ది. మీడియంలో పెట్టుకోవాలి. నేను చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. గుజ్జు పోసాను. పప్పులో నేను నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నాను కదా! అవి కూడా నేను వెజిటబుల్‌లో పోసాను. పోసి అది సరిపోదు కదండీ! నేను మార్చుకున్నాను. కడాయి అది సరిపోదు కాబట్టి. ఒక ఎండుమిరపకాయ కూడా వేసాను. కారం, కరివేపాకు కొంచెం, కొత్తిమీర వేసాను. పప్పుచారు ఎప్పుడు ఎక్కువగా చిక్కగా ఉన్నా బాగోవండి. పలచగా ఉండా బాగోవు. మనం మిడిల్‌లో ఉంచుకోవాలి. ఎక్కువగా కాయకూడదు, మగ్గకూడదు. ములక్కాయ ముక్క ఉడికిందాకా ఉంచుకుంటే సరిపోయిద్ది మనకి. చింతపండు కూడా ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటాయి. సరిపాను వేసుకోవాలి.
నేను ఒక కప్పు కందిపప్పుకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే వేశాను. టమాటాలు వేసాం గదా! అవి పుల్లగానే ఉంటాయి. చింతపండు తగ్గించుకుంటే సరిపోద్ది. టేస్ట్ చేసుకొని ఏమన్నా ఉప్పు గాని ఏమన్నా తక్కువైతే యేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైస్‌లోకి చాలా బావుంటాయి పప్పుచారు. మార్నింగ్ మనం టిఫిన్ ఇడ్లీ చేసుకుంటాం గదా! ఇడ్లీలోకి గూడా వేసుకోవచ్చు. మేము ఇడ్లీ వేసినప్పుడు పప్పుచారు పెట్టేస్తాము. రైస్‌లోకి ఉంటవి ఇడ్లీలోకి కూడా కలిసొచ్చిద్దని జెప్పేసి. చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఒకే విధంగా ఇట్లా చేస్తాము. ములక్కాయ ముక్క కూడా ఉడికిపోయింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.